నమస్తే. మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ పేజ్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు పట్టరాని కోపాన్ని తెప్పించాయని చెప్పారు. బీఆర్ఎస్ నేత జెండా దిమ్మరాలను కూల్చామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునివ్వడం అరాచకత్వానికి నిదర్శనం అని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఆస్తులు ధ్వంసానికి దిగడం తెలంగాణ సంస్కృతి కాదు అని తెలిపారు. బీఆర్ఎస్ దిమ్మాలపై చెయ్యి వేస్తే గట్టిగా సమాధానం చెప్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ద్రోహాలతో నిండిందని, ఆయన డిఎన్ఏలోనే వెన్నుపోటు రాజకీయాలు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులో చేరనున్నారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే 5 రోజుల ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొనున్నారు. లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ, చాయిస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ అనే పేరుతో ఈ కోర్సు నిర్వహించబోతున్నారు. క్లాసెస్, అసైన్మెంట్స్, గ్రూప్ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్ ద్వారా ఆధునిక లీడర్షిప్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజావ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కోర్స్ పూర్తి చేసిన అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ అందుతుంది. పదవిలో ఉండగానే హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్స్ చేసే తొలి భారత సిట్టింగ్ సీఎం గా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందనున్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తెలంగాణ పనులలో అమలు చేసేందుకు ఈ కోర్సులో పాల్గొంటున్నట్లు సమాచారం. డీజీపీకి లేఖ రాసిన వైసీపీ. పల్నాడు జిల్లా గురిజిల్లా నియోజకవర్గం పిన్నెలలో జరిగిన వైసీపీ దళిత కార్యకర్త మందా సల్మాన్ హత్య ఘటనపై రాష్ట్ర డీజీపీకి వినత పత్రం సమర్పించేందుకు వైసీపీ నిర్ణయించుకుంది. ఈ మేరకు డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి లేఖ రాశారు. ఊరు విడిచి బయట తలదాచుకుంటూ జీవిస్తున్న మందా సల్మాన్ భార్యను కలవడానికి పెన్నెలకి వచ్చిన సమయంలో ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టి హత్య చేశారని అప్పిరెడ్డి ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంతగా క్షీణించాయో తెలియజేస్తుందని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని అన్నారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన దళిత కార్యకర్తలు ప్రాణభయంతో జీవిస్తున్నారని విమర్శించారు. సల్మాన్ హత్య కేసులో వేగవంతమైన దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరనున్నట్లు అప్పిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రివా, ముఠా నాయకుడివా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ జెండా గద్దలను కూల్చామని సీఎం వ్యాఖ్యలు చేయడం శాంతి భద్రతకు విఘాతం కలిగించడమే అని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రివా, ముఠా నాయకుడివా అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రాజబద్యమైన బాధ్యతలను మార్చి అసాంఘిక చర్యలు ప్రోత్సహించడం ద్వారా సీఎం తన సత్యాన్ని తానే దిగజార్చుకున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో గులాబీ జెండాకు ఉన్న మద్దతు చూసి సీఎం రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా చేశారు. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రజా వ్యతిరేకతతో సీఎం మతి భ్రమించిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టే పోలీస్ శాఖ నేరుగా హింసను ప్రేరించిన సీఎంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై తక్షణమే ప్రతిస్పందించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు కేటీఆర్. గాజా శాంతి బోర్డుకి భారత్కు ట్రంప్ ఆహ్వానం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రాంతాల్లో పాలన పునర్నిర్మాణం ప్రక్రియలు ప్రవేశించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల భాగస్వామ్యంగా చేరాలని భారత్ కు ట్రంప్ ఆహ్వానం పలికినట్లు సమాచారం. జనవరి 15న ప్రకటించిన 20 అంశాల గాజా శాంతి ప్రణాళికలో భాగంగానే ఈ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు కి ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహించనున్నారు. గాజా పనులను పాలస్తీనియన్ టెక్నోక్రేట్ కమ్యూనిటీ నిర్వహించబోతుంది. పాలసీ సూచనల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ బోర్డు కూడా ఉండబోతుంది. ఇజ్రాయెల్ పాలస్తీనాతో భారత్ కు మంచి సంబంధాలు ఉండటం, గాజా యుద్ధం తర్వాత తొలి దిశలోనే భారత్ మానవతా సహాయం అందించడమే ఈ ఆహ్వానానికి కారణంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో గాజా బోర్డ్ ఆఫ్ పీస్ తో చేరేందుకు మాకు కూడా ట్రంప్ నుంచి ఆహ్వానం వచ్చిందని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ పాకిస్తాన్ పాత్ర ఇజ్రాయెల్ కి ఆమోదయోగ్య కాదని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రియూవెన్ అజార్ స్పష్టం చేశారు.
ఇలాంటి తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో న్యూస్ ఆన్ పీస్ వాట్సాప్ ఛానల్ని మెన్షన్ చేశాము. వెంటనే ఫాలో అవ్వండి.